ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అపొస్తలుల కార్యములు 23:1. ఏమి అమోఘ ప్రకటన! ఏమి మనిషి! మనస్సాక్షి విషయంలో పౌలు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను అనగలగడం చాలామందికి కష్టం. పౌలు తన మనస్సాక్షికి వ్యతిరేకంగా ఎన్నడూ నడుచుకోలేదు. క్రైస్తవులను హింసించినప్పుడు సైతం మంచి మనస్సాక్షితోనే ఆ పని చేశాడు. ఈ యేసు అనేవాడు వచ్చి తన పితరుల మతాన్ని పాడు చేసి తన ప్రజల్లో అనేక మందిని తన వైపు ఆకర్షించుకున్నాడని పౌలు నమ్మాడు. ఇప్పుడు యేసు దాసుడై ఆయన్ను ప్రకటిస్తున్నాడు. తాను చేసిన సేవను బట్టి యూదుల మహాసభ అతన్ని దోషిగా నిలబెట్టారు. పౌలు ఈ మాట అన్నందుకు అంతా అతన్ని మెచ్చుకున్నారా? ప్రధాన యాజకుడు పౌలు నోటి మీద కొట్టమని సైనికునికి ఆజ్ఞాపించాడు. అది పౌలుకు దక్కిన ప్రతిఫలం. ఫెలిక్స్ ఎదుట పౌలు ఇదే మాట అన్నాడు. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. అపొస్తలుల కార్యములు 24:16. కొందరికి బండబారిపోయిన హృదయం ఉంటుంది. అంతర్వాణి వాత పెట్టినట్టు ఉంటుంది. వాత పెట్టిన చోట చర్మం మొద్దుబారి స్పర్శ తెలియదు కదా. నీకు మనస్సాక్షి సున్నితమైనదైతే అది అస్తమానం నిన్ను గుచ్చుతూ ఉంటుంది, కలవరపరుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రభువే నీ పాపాలు క్షమించి వాటిని మర్చిపోయినా నీకు మాత్రం ఆ గత పాపాలే గుర్తొస్తుంటాయి. కొందరు విశ్వాసులు తమ సాక్ష్యాలలో ప్రార్థనల్లో క్షమాపణ జరిగిపోయిన పాపాలు గుర్తు చేసుకొని వ్యాకుల పడుతూ ఉంటారు. నీ పాపాలు దేవుడు క్షమించినా నిన్ను నీవు క్షమించుకోలేకపోతున్నావా? వెనుకటివి వెనుకనే వదిలేయి. క్రీస్తులో నీవు నూతన సృష్టి. ఏ క్రీస్తు బలియాగం ద్వారా నీకు పాప క్షమాపణ దొరికిందో ఆ బలియాగమే నీ మనస్సాక్షిని కూడా మార్చివేస్తుంది. సంపూర్ణ నిశ్చయత లభిస్తుంది. ఈ కారణం చేత సంపూర్ణ విశ్వాస నిశ్చయతతో యథార్థ హృదయంతో దేవుని సన్నిధానంలో ప్రవేశిద్దాం. మన శరీరాన్ని శుద్ధ జలంతో కడుక్కుని అంతర్వాణి నేరారోపణ చేయకుండా ప్రోక్షింపబడ్డ హృదయాలు కలిగి అలా ప్రవేశిద్దాం. హెబ్రీ 10:22. పవిత్ర గ్రంథం అనువాదం. మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకో. అది నీపై దోషారోపణ చేస్తుంటే జాగ్రత్తగా పరీక్షించుకో.